అప్పుడు ఎందుకు దేవుని నమ్మాడు? ఆసారాజు అంటాడు అప్పుడు, అయ్యా నిన్నే నమ్ముకున్నాను. మరి ఇక్కడ ఎందుకు రాజును నమ్ముకున్నాడు దేవుడిని వదిలిపెట్టి? ఏంటి తేడా? ఏంటి డిఫరెన్స్? ఏంటి? ఏమైంది? అప్పుడు డబ్బు లేదు కాబట్టి దేవుడే దిక్కన్నామండి. అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి దేవుడే ఆధారం అన్నామండి. అప్పుడు వ్యాపారం లేదు కాబట్టి మందిరమే దిక్కనుకున్నామండి. అప్పుడు ఇల్లు స్థలము ఏమీ లేదు కాబట్టి దేవుని మందిరంలో గడిపామండి. అదేనండి దాని అర్థము. అప్పుడు సైన్యం ఏమైంది? తక్కువ. యుద్ధములో పరాక్రమశాలులు ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శత్రువులు డబల్. ఇప్పుడు సైన్యము పెరిగింది, ఆసారాజు పరపతి పెరిగింది, పలుకుబడి పెరిగింది, విలువ పెరిగింది, దేశం కింది. ఇప్పుడు దేవునితో పని ఏంటంట? చాలా మంది రాజులు పరిచయం అయ్యారు.